మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎండను సైతం లెక్క చేయకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, డైరెక్ట్ ఇండైరెక్ట్ సహకరించిన పెద్దలకు, పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు, మా స్వచ్ఛంద సంస్థలకు అందరికీ పేరు పేరున ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఎర్రటెండలో వేసవి కాలంలో మనుషులు బయటికి వెళ్ళని పరిస్థితిలో కూడా మరి ప్రతి కార్యకర్త శ్రమించారు, కష్టపడ్డారు. మరి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి మొన్న జరిగిన ప్రచార కార్యక్రమంలో మరి ఎండను సైతం లెక్క చేయకుండా నాకు సహకరించిన మా ప్రెస్ మిత్రులకు నేను ప్రత్యేకంగా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలు స్పష్టంగా మీకు తెలుసు. గతంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కానీ మరి అంచెలంచెలుగా ఎదుగుతూ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటు శాతాన్ని మించి మొన్న జరిగిన శాసనసభలో మరి ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్లో దాదాపు 3,60,000 ఓట్లు మరి భారతీయ జనతా పార్టీకి రావడం, ప్రజల మద్దతు పొందడం, ప్రజలు ఆశీర్వదించడం చాలా సంతోషం. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి మేము గెలిచినామని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బును వెదజల్లి, మద్యం మాంసంను వెదజల్లి డబ్బుతో ఓటును కొనుగోలు చేసి గెలిచిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ వరంగల్ జిల్లాలో అనేది స్పష్టమవుతున్నది. మరి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం నేను ఎన్నికల ప్రచారంలో మా పార్టీ శ్రేణులు కానీ, మా నాయకులు కానీ చెప్పిన మాట ప్రకారం మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో మరి మా 8 ఎంపీల మంది సహకారంతో ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తప్పకుండా ముందుంటాం. మరి మోడీ గారి సహకారం తీసుకుంటాం. మా పార్టీ నుండి గెలిచిన 8 మంది ఎంపీల సహకారం తీసుకుంటాం. ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా కలిసి కట్టుగా మరి వరంగల్ జిల్లాకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా మేము కృషి చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.